హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లోనే మటన్ని ఉడకబెట్టి చేసే కన్నా ఇలా సింపుల్గా డైరెక్ట్ బాండీలోనే మటన్ పులావ్ని చేసేసుకోవచ్చు. ఎప్పుడు బాస్మతి రైసే వాడకుండా అప్పుడప్పుడు ఇలా నార్మల్ రైస్తోని కూడా పులావ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వస్తుంది, హెల్దీ కూడా. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేను 1/2 kg వరకు మటన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆ మటన్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. అలానే కొత్తిమీర అండ్ పుదీనాని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం ముక్కలు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అన్ని మసాలా దినుసుల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. 2 యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క అండ్ అనాస పువ్వు, జాజికాయ, ఇలా ఏవైతే మనం బిర్యానీలో వేసుకుంటామో అవన్నీ ఇలా దంచుకొని వేసుకోవాలి. అలానే బిర్యానీ ఆకు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మటన్ని ఇప్పుడు ఒక 1/2 అవర్ పాటు సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. అందులోనే 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే సాజీరా వేసుకోవాలి. అలానే ఒక 2 ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పైనుంచి కాస్త కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక పైనుంచి బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకున్నాక మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది. మటన్ ఒక 50% ఉడికింది అంతేనండి. ఇప్పుడు అందులోకి తగినన్ని నీళ్ళని వేసుకోవాలి. ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మరో 10 నిమిషాల వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది. అంటే మటన్ బాగా కుక్ అయిపోయినట్టే. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగానే నేను రైస్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ని వేసేసుకోవాలి.
ఆ రైస్లో ఉన్న వాటర్తోనే కుక్ చేసుకోవాలండి, మరి ఎక్స్ట్రా వాటర్ అక్కర్లేదు. ఇప్పుడు పైనే ఇలా రైస్ని కదుపుతూ మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలపకూడదండి, పీసెస్ అనేటివి విరిగిపోతాయి. కాబట్టి పైనే ఇలా కదుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు మెల్లమెల్లగా కదుపుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మరో 10 నిమిషాల వరకు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు లిడ్ పైన ఏదన్నా బరువున్న వస్తువు పెట్టుకోవాలి, లేదంటే ఇలా వాటర్ పెట్టుకొని బాండి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, వేడి వేడి మటన్ పులావ్ రెడీ అయిపోయినట్టే. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. రైస్ మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా చాలా బాగా కుదిరిందండి. ఇలా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ గాయ్స్.